శ్రీగురుభ్యో నమ. సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. సుమారు 500 సంవత్సరాల క్రితం తిరువనంతపురంను పరిపాలిస్తున్న కేరళ రాజుకు నివారణ కాని రోగం ఏర్పడింది. ఎన్ని వైద్యాలు చేసినప్పటికీ వ్యాధి నివారణ కాలేదు. రాజవైద్యం అని అంటూ ఉంటాం గదా, ఆ విధంగా ఎంతగానో చికిత్స చేసినప్పటికీ నయం కాక ఎంతో బాధపడ్డాడు. ఒకరోజు రాత్రి భగవంతుణ్ణి ప్రార్థించుకుంటూ అలాగే కొంతసేపు రెప్పవాల్చాడు. అప్పుడు ఒక స్వరూపం కలలో వచ్చింది. కలలో ఆకాశం నుండి భూమి వరకు ఒక పెద్ద రూపం కనిపించి ఆయనతో, రాజా, నీకు కలిగినది కర్మవ్యాధి. అంటే జన్మాంతరంలో నీవు చేసిన పాపంలో తీరిపోక మిగిలి ఉన్న శేషమే ఈ రోగంగా మారింది. దాన్ని నీవు అనుభవించి మాత్రమే తీర్చుకోవాలి తప్ప ఔషధాలచే నయం చేయ సాధ్యం కాదు. కావాలంటే ఒక పని చేయవచ్చు. నీ ఆకృతితో నువ్వులతో ఒక ప్రతిమను చేసి దాని లోపల పూర్తిగా బంగారం నింపి అందులో నీ కర్మను, పాపాన్ని, రోగాన్ని ఆవాహన చేసి శక్తివంతుడైన ఒక బ్రాహ్మణుడికి దానం ఇవ్వాలి. అప్పుడు కర్మ నిన్ను విడిచి వాడికంటుకుంటుంది. అతడు మంచి శక్తి గలవాడైతే రోగాన్ని సంభాళించుకొనగలడు. అది ఎలాగైనా అతడికి ఈ విధంగా రోగాన్ని కలిగిస్తున్నందుకు ప్రతిహారంగానే ఇంతటి స్వర్ణాన్నివ్వడం అని కలలో కనిపించిన రూపం చెప్పింది. లేవగానే రాజు ఆ విధంగానే నువ్వులతో బింబాన్ని చేసి దాని లోపల కందిపప్పంత పరిమాణం గల స్వర్ణ పూసలను పోసి నింపించాడు. దానం విషయాన్ని బ్రాహ్మణ మహాజనులకు దాచిపెట్టకుండా తెలియపరిచాడు. దానం తీసుకోవడానికి ఎవరూ ముందుకు రాలేదు. అంతటితో రాజు తన కర్మను అనుభవించవలసిందే అని అనుకున్నాడు. బంగారంకు ఆశపడి మన మంత్రశక్తిని పణంగా పెట్టడమా? మంత్రశక్తి చాలకుంటే మన ప్రాణాన్నే పణంగా పెడుతున్నట్టవుతుంది అని అందరూ తప్పుకున్నారు. రాజు రోగబాధ తట్టుకోలేకపోతున్నాడు. బయట ఊళ్ళు, బయట రాజ్యాల నుండైనా ఎవరైనా రాకపోతారా అని 4 దిక్కులా దండోర వేయడానికి మనుష్యులను పంపాడు. ఇందుచేత కేరళ రాజు సంగతి కర్ణాటక రాజ్యానికి కూడా తెలిసింది. మంచి మంత్రశక్తి, ధైర్యం కలిగిన ఒక కన్నడ బ్రహ్మచారి దానం తీసుకోవడానికి తిరువనంతపురానికి వచ్చాడు. ఆ విషయం తెలుసుకున్న రాజుకు పట్టరాని సంతోషం కలిగింది. విధింపబడినట్టు అచ్చుపోసిన నువ్వుల బొమ్మను బ్రహ్మచారికి దానం చేశాడు. అప్పుడొక ఆశ్చర్యకరమైన ఘటన జరిగింది. ఆ వచ్చిన బ్రహ్మచారి ప్రతిమను పరిశీలించి చూడగా ఆ ప్రతిమ అది తన కుడి చేతిని పైకి లేపి బ్రొటన వేలిని, చిటికెన వేలిని మడుచుకొని మిగిలిన 3 వేళ్లను పైకి చాపి చూపింది. రాజు యొక్క పూర్వకాల కర్మశేషం కాలపురుషుడనే మూర్తిగా ప్రతిమలో ప్రాణప్రతిష్ఠ చేయబడి ఉండింది. ఆ కారణంగా అచేతనమైన బింబం నిజంగానే ప్రాణం కలిగిన సచేతన జీవుడిగా మారింది. అది ఈ విధంగా 3 వేళ్లను పైకి చాపి చూపగానే బ్రహ్మచారి తలాడిస్తూ, అవన్నీ వీలుపడవు అని అన్నాడు. వెంటనే బింబం ఉంగరపు వేలును మడుచుకొని మిగిలిన 2 వేళ్లను మాత్రమే చాపినట్టు పెట్టుకున్నది. అవి కూడా వీలుపడవు అని కన్నడ బ్రహ్మచారి తల ఊపాడు. బింబం మధ్యవేలును కూడా మడుచుకొని చూపుడు వేలును ఒక్కదానిని మాత్రమే చూపింది. పోతే పోని, నీ ఇష్ట ప్రకారమే కాని అని అన్నాడు బ్రహ్మచారి. ఆ విధంగా అతడు నోరు మూసేలోపే బింబం పరమ సంతోషంతో అతడి కాళ్లపై పడి సాష్టాంగ నమస్కారం చేసి నిలబడింది. తరువాత బింబం వట్టి బింబంగా మాత్రమే నిలబడింది. కాలపురుషుడు దానిని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. ఇదేమిటన్నది అర్థం కాక నివ్వెరపోతున్న రాజును, ఇతర పరివారాన్ని చూసి బ్రహ్మచారి ఇలా వివరించాడు. బ్రహ్మచారి పరిశీలించి చూసినప్పుడు, నీకు నా మంత్రజపంలో ఎంతటి ఫలాన్నిస్తే నీవు నన్ను బాధించక వెళ్ళిపోతావు అంటూ మానసికంగా అడిగాడట. అతడు రోజుకు 3 వేళలా చేసే త్రికాల సంధ్యావందనాల ఫలాన్నిస్తే వెళ్ళిపోయేటట్టు అని బింబం 3 వేళ్లను చూపిందట. అంతటి పెద్ద ఫలితాన్ని ఇవ్వడం వీలుపడదని అతడు చెప్పిన మీదట, అలాగైతే 3 వేలులోని 2 ఫలాన్నైనా ఇవ్వవలసిందని యాచిస్తూనే బింబం 2 వేళ్లను చూపిందట. అది కూడా ఎక్కువేనని అతడు బేరమాడాడు. అందుకే బింబం ఒకే 1 వేళ సంధ్యావందన ఫలాన్ని అడిగిందట. దానినే పోతే పోనిమ్మని ఇతడు దత్తం చేయగా భయంకరమైన కర్మశేషం సమూలంగా పోతానని ఇతడికి దండం పెట్టి పరిగెట్టి వెళ్ళిపోయింది. పద్ధతిగా గాయత్రిని చేస్తే దానికి ఎంత శక్తి ఉంటుందని దీని నుండి తెలుసుకున్న ప్రజలు ఆ శుద్ధమైన బ్రహ్మచారిని ఎంతో ప్రస్తుతించారు.
రాజుకు పూర్వం బలిచక్రవర్తి నుండి దానం తీసుకోవడానికి వచ్చిన వామన బ్రహ్మచారే నేడు ఈ విధంగా వచ్చి తన వ్యాధిని నివారణ చేసినవాడా అని అనిపించిందట. వామనుడు, మహాబలి వీరికి విశేషంగా ఓనం పండుగను జరుపుకోవడం కేరళలోనే గదా. వాస్తవంగానే బ్రహ్మచారి ప్రతిమను దానం తీసుకోగానే రాజుకు వ్యాధి నయమైంది. ఈ సంఘటన పరమాచార్య స్వామివారి అనుగ్రహ భాషణం నుండి స్వీకరించబడింది. అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్వహం. సర్వం శ్రీ గురుదివ్యచరణారవిందార్పణమస్తు. స్వస్తి.